పల్లెల నుండి పట్టణాల వరకు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. పారామెడికల్ ప్రొఫెషన్, పారామెడికల్ ప్రొఫెషన్, ఐఎంఏ మెడికల్ జాక్, ఐఎంఏ మెడికల్ జాక్, ఐఎంఏ మెడికల్ జాక్, ఐఎంఏ జేడిఎన్, ఐఎంఏ జేడిఎన్, ఐఎంఏ ఎంఎస్ఎన్, ఐఎంఏ ఎంఎస్ఎన్, ఐఎంఏ ఏఎంఎస్, ఐఎంఏ ఏఎంఎస్, ఐఎంఏ సిజిపి, టుగెదర్ ఫర్ హెల్త్, టుగెదర్ ఫర్ హెల్త్, హెల్తీ ఇండియా, హెల్తీ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా, హెల్తీ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా, హెల్తీ ఇండియా. అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను మీ చప్పట్ల మధ్య. అలాగే ఈ కార్యక్రమానికి నగర సుందర ఉమారాణి గారు, మనకి నగర కార్పొరేషన్ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చక్కగా అలాగే టౌన్ ఏసీపీ శ్రీ ప్రకాష్ సార్ గారు కూడా విచ్చేశారు. మరి అలాగే ఐఎంఏ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఏ రవీంద్రారెడ్డి గారిని మనకైనా ముందుండి నేనున్నాను అని చెప్పగలిగేటువంటి మా అన్నగారు కరాటే రమేష్ అన్నగారి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే డాక్టర్ హరీష్ స్వామి జనరల్ సెక్రటరీ ఐఎంఏ నిజామాబాద్, సహృదయులు సున్నితత్వం కలిగినటువంటి వైద్యులు మా హరీష్ స్వామి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సహృదయంతో కార్యక్రమాలకు ముందుంటున్నటువంటి మా డాక్టర్ శ్రీ సార్ ఇది చూడండి సార్. దీపస్య జాత వేదో ప్రజ్ఞా నిరుతుంబ భావశోగుస్తాంగ భామక్ష్యా జీవనం చ దిశో దిశ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపలక్ష్మీ నమోస్తుతే. యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయ దయోస్మరణాం తుల్సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం దేయస్తేషాం కుతస్తేషాం పరాభవాయేషాం ఇంద్యవర్ష్యామో హృదయస్థో జనార్దన ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీనారాయణీం నమోస్తుతే. ఎప్పుడు ఏది ఎలా చేయాలో నిర్వహించగలిగినటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి డాక్టర్ విశాల్ ఆకుల గారు సభాధ్యక్షత వహించారు. అందరికీ శుభోదయం. మనము
మన జీవితంలో ఆరోగ్యం ఎంత ఉందనేది ముఖ్యము. సో ఇవాళ ఈ కార్యక్రమం అనేది ఐఎంఏ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నగర మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మేయర్ గారు ఉమారాణి గారు అండ్ మరో ముఖ్య అతిథి డాక్టర్ పి కిషన్ సార్, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. మరో ముఖ్య అతిథి రాబోతున్నారు మన సాయి చైతన్య సార్, కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్. ఆయన ఆన్ ద వేలో ఉన్నారు. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ బసవారెడ్డి సార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్. అండ్ మరో గెస్ట్ ఆఫ్ ఆనర్ ఏసీపీ ప్రకాష్ సార్. అండ్ ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి అశోక్ సార్. అండ్ నేషనల్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్. అండ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు నిజామాబాద్ రమేష్ గారు. మరియు మా ఐఎంఏ నిజామాబాద్ జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి, ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్. అండ్ ఇక్కడ విచ్చేసిన మన మనోరమ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ హనీష్ అండ్ వాళ్ళ టీం అందరూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ శ్రీశైలం గారికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇచ్చేసిన మా సీనియర్ వైద్యులు అండ్ సర్జన్స్ అసోసియేషన్స్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు సార్ అండ్ సీనియర్ ఫిజిషియన్ డిఎల్ఎన్ స్వామి సార్ అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన యాక్టివ్ మన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జీవన్ రావు గారు అండ్ చిరంజీవాచార్యులు గారు అండ్ ఇక్కడికి వచ్చిన తిరుమల కాలేజ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యాకల్టీ అండ్ పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులందరికీ నేను సాదరంగా వెల్కమ్ చెప్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి. బీయింగ్ ఐఎంఏ నిజామాబాద్ అనేది చాలా యాక్టివ్ బ్రాంచ్. చాలామంది ఎంతోమంది సీనియర్స్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రవీందర్ రెడ్డి సార్ అందరినీ ముందుండి నడిపిస్తున్నారు. సో ఇవాళ ఈ కార్యక్రమంలో మాకేంటంటే అడిగిన వెంటనే మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ సార్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ సరే ఇట్లా నిజామాబాద్లో చేస్తామంటే ఇమీడియట్గా ఆయన అక్కడ నుంచి అంబులెన్స్ అంటే అవగాహన కొరకు ఇవాళ ఒక చారిత్రక అంటే నిజామాబాద్కి ఏంటంటే ఒక చారిత్రకమైన ఘట్టము. ఆయన ఈ నిజామాబాద్లో ఉన్న అన్ని విలేజెస్కు ఈ మన ఐఎంఏ తెలంగాణ అంబులెన్స్ ద్వారా అవగాహన కల్పించాలి. క్యాన్సర్, మత్తు పదార్థాలు, ముఖ్యంగా ఈ అనీమియా, ఈ రక్తహీనత పైన, తర్వాత మానసిక ఆరోగ్యము, ఇంకా ఇప్పుడు రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయి, డిజిటల్ సమస్యలు, ఈ సెల్ ఫోన్స్ సమస్యలు, ఇలాంటి వాటిపైన మనం అవగాహన కల్పించాలని అడిగిన వెంటనే ఇవాళ మనకు తెలంగాణ స్టేట్ నుంచి ఆ వెహికల్ని మనకు ఒక 1 month గురించి మన నిజామాబాద్ పంపించడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, కిషన్ సార్ అండ్ అశోక్ సార్. అండ్ మన మేయర్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా ఇవాళ మా హ్యాపీ థింగ్ ఏంటంటే ర్యాలీకి పిలిచిన వెంటనే మేడం వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ వరకు వాక్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే మేము యూజువల్గా మేడం మీరు కొద్దిసేపు వాక్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ అటెండ్ కామని చెప్పాను. అయినా మేడం స్టూడెంట్స్ అందరితో కలిసి, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో కలిసి అక్కడ వరకు ఇక్కడ కూడా వాక్ చేస్తూ వచ్చారు. రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఎనర్జీ మేడం. అండ్ బసవారెడ్డి సార్ ఏ రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. చాలా డౌన్ టు ఎర్త్. రియల్లీ హ్యాట్సప్ టు యూ సార్. మీ ఫ్రెండ్లీనెస్, యాక్చువల్గా ఫ్రెండ్లీ పోలీస్ అనేది నేను చాలా రోజులు అనుకునేవాడిని. అంటే మనకు మీడియాలోనో లేకపోతే బ్యానర్లో కనిపిస్తుంది, కానీ నిజంగా చూస్తున్నాను నేను బసవారెడ్డి సార్ని. ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్కు సార్ నిదర్శనం. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ కూడా సార్ దగ్గర ఉండి ఈ అరేంజ్మెంట్ చూసుకున్నారు. సార్ ఏమన్నారంటే పోలీస్ సిబ్బందికి మీరు ఇవాళ హెల్త్ క్యాంప్ చేస్తున్నారు, మీరు మా దగ్గరికే రావాలి, ఇక్కడికే రావాలని నిన్న రాత్రి సార్ సమయం తీసుకొని వాళ్ళ టీం అందరితో కలిసి ఈ మనకి ఇంత మంచి చక్కటి అరేంజ్మెంట్ చేశారు. గట్టిగా సార్ ఒకసారి చెప్పగలతో అభినందించారు. అండ్ మన ఏసీపీ ప్రకాష్ సార్ అడిగిన వెంటనే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మాకు ఈ ర్యాలీ అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్
మాకు ఐఎంఏకి ఎప్పుడు కూడా చాలా ఫోన్ చేసిన వెంటనే రెస్పాన్స్ అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా అశోక్ సార్ చాలా వెరీ యాక్టివ్ డైనమిక్ పర్సన్. ఆయన ఎంత యాక్టివ్ అంటే ఈరోజు తెలంగాణ ఐఎంఏలో ప్రతి ప్రోగ్రామ్ని అడిగిన వెంటనే ఇమీడియట్గా అందరికీ అంటే ఈ అన్ని బ్రాంచెస్కు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. ఇవాళ మన ర్యాలీలో చాలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మా అశోక్ సార్కి. ఇవాళ ఒక మంచి వైద్యంతో అందరికీ వైద్యం పల్లె వరకు అందాలనే ఒక స్లోగన్తో ఇవాళ మంచి వాకథాన్లో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. సార్ మంచి ఆఫ్థాల్మాలజిస్ట్, మంచి పోయట్రీ, మంచి సింగర్. సో ఇవాళ మాకు ఇంత మంచి జనరల్ సెక్రటరీ ఉన్నందుకు మేము సంతోషంగా భావిస్తున్నాము. ఇక మా ఐఎంఏ నిజామాబాద్ పెద్దన్న అంటే నాట్ ఓన్లీ ఐఎంఏ నిజామాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్రానికి నేషనల్గా మన నిజామాబాద్ వన్నీ తీసుకొచ్చిన రవీందర్ రెడ్డి సార్కు మేము గట్టిగా చెప్పడంతో అభినందించాను. సార్ మీరు ఎనర్జీ చూసుంటారు. ఈరోజు ఎనర్జీ సార్ స్లోగన్తో చాలా అందరిని మిమ్మల్ని ఉర్రూతొలగించారు. సార్ మంచి వక్త, అకాడమిషియన్. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చిన్నపిల్లలకు 4 జిల్లాలకు నిర్మల్, ఆదిలాబాద్, మనకు నిజామాబాద్, కామారెడ్డి సరౌండింగ్ మొత్తం పిల్లలకి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అందుబాటులో ఉండి చక్కని పిల్లలకు వైద్యం చేసే డాక్టరు, చాలా గ్రేట్ డాక్టర్. అండ్ మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొని ఇంత సక్సెస్ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా రమణేశ్వర్ అయితే అంత బిజీ షెడ్యూల్, నిన్ననే తిరుపతి నుంచి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక నైట్ వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా చూసుకొని అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక చివరిగా ఐఎంఏ నిజామాబాద్తో పాటు మనోరమ వైద్యులు, మా మనోరమ హాస్పిటల్ వాళ్ళకి నేను జస్ట్ అడిగాను, మేము ఇట్లా క్యాంప్ చేద్దాం అనుకుంటాం. చాలాసార్లు సిపి గారు సాయి చైతన్య సార్తో చాలాసార్లు మాట్లాడాను. సార్ క్యాంప్ చేద్దామన్నారు. మళ్ళీ రీసెంట్గానే మన మున్సిపల్ మేయర్ ఉమారాణి మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ఒక హెల్త్ క్యాంప్ చేస్తామంటే ఇమీడియట్గా దానికి సపోర్ట్ కావాలి కదా. సపోర్ట్ కావాలంటే మేము ఐఎంఏ తెలంగాణ సపోర్ట్ ఉంది, ఇక లోకల్ సపోర్ట్ కూడా కావాలి కదా. మనోరమ హాస్పిటల్ అడగని వెంటనే వాళ్ళు ప్రతి లాజిస్టిక్స్, ప్రతి ఈ ప్రోగ్రాం జరిగినంతా ఎవ్రీథింగ్ స్పాన్సర్ చేశారు. నిజంగా మా డాక్టర్ కట్టా నరసింహ న్యూరో సర్జన్ అండ్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అనీష్, డాక్టర్ సుదర్శన్ అందరికీ నేను ఈ ఐఎంఏ నిజామాబాద్ తరపున, ఈ వేదిక తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఈరోజు దాదాపు 10,000 రూపాయల విలువైన పరీక్షలన్నీ ఉచితంగా ఇస్తున్నారు. దాంట్లో రొటీన్గా క్యాంపులో ఓన్లీ చెక్ చేసి మందులు ఇచ్చి పంపిస్తారు. కానీ వాళ్ళు అలా కాకుండా ఈసీజీ, 2D ఎకో గుండెకి సంబంధించిన పరీక్షలు, తర్వాత నెఫ్రాలజీలో డాక్టర్ హరికృష్ణ గారు, ఇక్కడ చాలామంది తెలియదు కిడ్నీస్ ఇంపార్టెన్స్. ఇవాళ ఏదైనా కిడ్నీ సమస్యలు ఉంటే డాక్టర్ హరికృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత న్యూరాలజీ డాక్టర్ సుదర్శన్ ఉన్నారు, కార్డియాలజీ డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు, డాక్టర్ హనీష్, మీరు డయాబెటిక్ సంబంధించిన డాక్టర్ అనీష్ ఉన్నారు. వాళ్ళు మొత్తం వాళ్ళ టీం అందరూ వచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్ పోలీస్ సిబ్బంది మీకు ఏంటంటే మేము ఐఎంఏ నిజామాబాద్ అనేది ఎప్పుడు మీకు అండగా ఉంటాము. మీకు ఏ అవసరం వచ్చినా అంటే ఈరోజు శ్రీకాంత్ చేసి మేము చేతులు దులుపుకోవడం కాదు, మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే వెంటనే మీరు ఐఎంఏకి సంప్రదించినట్లయితే ఎనీ హాస్పిటల్లో మేము కోఆర్డినేట్ చేసి మీకు తక్కువ ధరకు అండ్ అవసరమైతే మీకు ఏదైనా నిజంగా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు మా టీం మేము మాట్లాడి మీకు హెల్ప్ చేయడానికి మేము ముందున్నాము. అండ్ ఇవాళ ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ పరిషత్, అసలు మనం ఇంత హ్యాపీగా హెల్తీగా ఉంటున్నామంటే దానికి కారణం వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెమటోడ్చి మన నిజామాబాద్ నగరాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి గల కారణం పారిశుద్ధ కార్మికులు. వాళ్ళు కూడా ఇవాళ ఈ క్యాంపులో భాగస్వాములు అవుతున్నారు. సో వారికి కూడా నేను అంటే వాళ్ళు చేసే వర్క్ నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. వాళ్ళు చేసే వర్క్తో మన నిజామాబాద్ అనేది చాలా పచ్చగా, ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. సో మేడం, ఇంకా మీ పీరియడ్లో ఇంకా నిజామాబాద్ పట్టణం ఇంకా సుందరీకరణ పనులు జరుగుతాయని భావిస్తున్నాను మేడం. సో ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను ఫస్ట్ తిరుమల కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ గట్టిగా ఒకసారి చెప్పడంతో అభినందించండి. అండ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేట్ చేసినందుకు, ఇవాళ మార్నింగ్ 7 అంటే టెన్షన్గా 7కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ర్యాలీని సక్సెస్ చేసినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. సో అందరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా, బీయింగ్ సైకాట్రిస్ట్ ఒక 2 వర్డ్స్ ఏంటంటే
సే నో టు డ్రగ్స్. ఒకసారి గట్టిగా సే నో టు, సే నో టు, సే నో టు. హెల్త్ ఈజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదాల నుంచి పురాతన కాలాల నుంచి మన సమాజంలో నానుతున్న పదం అది. కానీ ఈ రోజులలో చూస్తే ఈ అనారోగ్యానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి రూట్ కాజ్ కూడా మనం డాక్టర్స్ వెతకాలి. మనం ఏంటంటే పైన పుండుకే మందేస్తూ ఉన్నాం. రోగం అనేది రావడానికి చాలా కారణాలు, ముఖ్యంగా మన డైట్ హ్యాబిట్స్, లేకపోతే మనం తీసుకునే ఆహారము, ప్రతిదీ విషపూరితమైపోతుంది. నేను చూస్తూ ఉన్నాను, నేను వీడియోలో చూసేదే కాదు, వాస్తవంగా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఏ ఫ్రూట్ కొనాలనుకున్నా కానీ ఫస్ట్ మనకు అనుమానం వచ్చేది, కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అనుమానం వచ్చేది ఇది కార్బైడ్ వేసిందా లేకపోతే ఇంకా కెమికల్ వేసి పండబెట్టిందా అనేది చూస్తున్నాం మనం. అది తింటే మన లోపలికి అనారోగ్యాన్ని కొనుక్కొని తిన్నట్టు ఉంటుంది. ఏదైనా హోటల్కి పోదామంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మున్సిపల్ కమిషన్ మేయర్ గారికి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు మేడం, ఈ ఫ్రీక్వెంట్గా ఈ కూరగాయల షాప్లోకి కానీ లేకపోతే ఫ్రూట్స్ వెండర్స్ చాలా హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి, ఫ్రూట్ మార్కెట్స్, విచ్చలవిడిగా దాన్ని ఫ్రూట్లో కంటామినేట్ చేసి దాన్ని ఏమంటారు కార్బైడ్ వేసి అది ఫ్రూట్స్ను అన్నేచురల్గా దాన్ని పండబెడతాం. అది తింటే మనిషికి ఆరోగ్యం కోసం తింటాం. మనం ఫ్రూట్స్ ఏం తింటాం, కొంచెం హెల్త్ వరకు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు నైట్ అన్నం తినకుండా ఫ్రూట్స్ తింటాం. ఇప్పుడు ఏం చేస్తాం, అన్నం తినకుండా రోగాన్ని తింటున్నట్టు అనిపిస్తుంది. అది చూస్తేనే ఏ పండు అరటి పండు తిన్నామన్నా కానీ అది ఇంతకుముందు నేచురల్గా పండేది కొంచెం కచ్చిగా ఉంటుండే, తీయ ఉంటుండే. ఇప్పుడు అంతా లోపల కచ్చిగా ఉంటున్నాయి, పైన చూస్తే మంచిగా పండిపోయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఏది తిన్నా, మనం రైస్ తీసుకున్నా కూరగాయలు తీసుకున్నా ప్రతిదీ కూడా మనం అది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటా ఉన్నాం. దయచేసి వాటిని కంట్రోల్ చేయడానికి మీరు డాక్టర్స్ ప్యూర్గా అడ్వైజ్ చేయాలి. అదేవిధంగా ఐఎంఏ వాళ్ళు డాక్టర్స్ అందరికీ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను డాక్టర్స్ కూడా పెట్టాలి. ఒక ఇస్కాన్ వాళ్ళకో లేకపోతే ఇంకా ఈ చేస్తే ఏమైందంటే ఇట్లాంటి ప్రజలకు సేవ చేయడం అనేది ఒక మనసులో నుంచి వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో డాక్టర్స్ బిహేవియరల్ హాస్పిటల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళకు రోగులకు సరిగ్గా చూడకుండా అట్లా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ప్రాబ్లం అవుతుంది, కొంతమంది అపనమ్మకం కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ డాక్టర్స్ వాళ్ళ కొన్ని చేంజెస్ కూడా కావాలి. పబ్లిక్ సేవ చేసే గుణం డాక్టర్స్ కలవటాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఒక గ్రూప్లో ఒక ట్రైనింగ్ సెషన్స్లో పబ్లిక్ డాక్టర్స్ వృత్తి అనేది పవిత్రమైన వృత్తి. ఇప్పుడు మనుషులు దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయండి డాక్టర్ చేస్తారు. ఒక మనిషి యొక్క ప్రాణాలను కాపాడే శక్తి ఆ డాక్టర్స్కి ఉంటుంది. మనం దేవుడు అనుకుంటాం, దేవుడు ఆ ప్రాణాలు కాపాడాలని మొక్కుతాం మనం, కానీ ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు. కానీ మనకు ప్రత్యక్షంగా అనిపించే డాక్టరే. ఆ డాక్టర్స్ మీద కూడా కొన్ని అనుమానాలు వచ్చేటట్టు పబ్లిక్ బిహేవియర్ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ కూడా అంటే ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్స్ తోటి డాక్టర్స్కి పేషెంట్స్కి లేకపోతే డాక్టర్స్కి అటెండెంట్స్కి కొన్ని కాన్ఫ్లిక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎంతవరకు తగ్గించగలుగుతాం అనేది మన ట్రైనింగ్ సెషన్స్ కానీ లేకపోతే మన బిహేవియరల్ చేంజెస్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇట్లాంటి ఇప్పుడు ఐఎంఏ తరఫు నుంచి కాకుండా చిన్న విలేజెస్లో ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటుంది, విలేజెస్లో కొన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకు 100% వాళ్ళకు చెకింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇచ్చే సందర్భంలో నువ్వు ఒక విలేజ్కి ఒక్కరిని తీసుకున్నా లేకపోతే నెలకు ఒక్కరిని తీసుకున్నా ఐఎంఏ తరఫు నుంచి ఐడెంటిఫై చేసుకొని ఒక మండలానికి 2 చొప్పున పూర్ అంటే అఫర్డ్ చేయని వాళ్ళను అడాప్ట్ చేసుకొని ఎయిల్మెంట్ ఉన్న వాళ్ళ కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసిస్తే నిజంగా సొసైటీకి అది చాలా లాభం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈ సొసైటీ కాకుండా మనకు డాక్టర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీళ్ళకి డాక్టర్స్కు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బు అనేది చాలా అవసరం, కానీ అదే డబ్బే జీవితం కాదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని కంప్లీట్గా అడాప్ట్ చేసుకొని వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్, అంటే నీడీ పీపుల్ అంటే గరీబ్గా తన ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోలేని
కొంచెం సోల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, కొడుకులు ఉండరు, బిడ్డలు ఉండరు, వాళ్ళు అట్లా రోగంతో బాధపడుతున్నారు. వాళ్ళని అడాప్ట్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ అయ్యేటట్టు చూస్తే మొత్తం ఫ్రీగా అట్లాంటి మండలానికి ఒకరో ఇద్దరు ఉంటారు, ఐడెంటిఫై చేసుకొని జిల్లాకు ఒక 10 మందికి మీ ఐఎంఏ తరఫు నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి న్యాయం చేయించేస్తే దీనికంటే ఎక్కువ మంచి ఫలితము సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెద్దన వేస్తే ప్రతి ప్రోగ్రాం కూడా మా యొక్క వంతు కృషి, మా యొక్క సహకారం తప్పకుండా మీ ఐఎంఏ వాళ్ళకు ఉంటుందని నేను మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందులో దట్ కేటగిరీ హరిస్వామి ఇస్ దేర్. ఈ ఆల్వేస్ సపోర్ట్స్ విశాల్ ఇస్ ద స్ట్రైకర్. మీరు చూశారు ఆయన అంటే నేను ఏం మాట్లాడాను WHO గురించి, విషయాల గురించే మాట్లాడతాను. ఎంత ఎనర్జీ అంటే రాత్రి కదా హోటల్లో కూర్చున్నాం, హైదరాబాద్కి వెళ్ళి అంబులెన్స్ తెప్పించుండే ఐఎంఏ అంబులెన్స్. అది అసలు నేను కళలో కూడా ఊహించాను. ప్రెసిడెంట్ సెక్రటరీ అక్కడే ఉన్నాడు, మనిషిని పంపిన డ్రైవర్ని పంపి తెప్పించుకున్నాడు. అంటే దట్ ఎంతూజియాజం ఎనర్జీ ఐ హావ్ నాట్ సెండ్ విత్ ఎనీబడి. మరి ఏంటో నాకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య క్యాన్సర్ రాకంటే ముందే టెస్టులు చేస్తే ఏ క్యాన్సర్ వస్తుంది మీకు అని తెలిసిపోతుంది. అట్లా ఈయన ఇంతెందుకు యాక్టివ్ ఉన్నాడో కూడా నాకు చూడాలని డౌట్గా ఉంది. ఈయన టెస్ట్ కిట్టే పాజిటివ్ వస్తే మీరు అందరూ కూడా చూసుకోలేదు. ఆనెస్ట్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్ జోకింగ్. అండ్ కమింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో స్టార్ట్ అయ్యి ప్రపంచ దేశాలు కోవిడ్ ఎప్పుడు మీరు చూశారు, WHO గైడ్లైన్స్ అందరు చూసేవారు, ఏం చెప్తాడా ప్రెసిడెంట్ చైర్మన్ అని. అట్లనే ఇక్కడ కూడా దిస్ ఇయర్ థీమ్ ఈజ్ టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ సైన్స్. స్టాండ్ ఫర్ సైన్స్. ఏదైనా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మూఢనమ్మకాలు 10 రోజులు జ్వరం వచ్చిందంటే ఇట్ కెన్ బి టైఫాయిడ్, ఇట్ కెన్ బి మలేరియా, ఇట్ కెన్ బి ట్యూబర్క్లోసిస్, ఇట్ కెన్ బి ఎనీ డిసీజ్. వేర్ ఈస్ ద ఎవిడెన్స్ టు ట్రీట్? ఎప్పుడైనా కన్జ్యూమర్ ఫోన్కి పోయినా పేషెంట్ అడిగినా దానికి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేనిది మనం ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ మెడిసిన్. పుట్టిగా ఏదో చెట్ల మంది తీసుకొని వచ్చినా ఆ మంది తీసుకొని కాదు. WHO క్లియర్లీ స్టిక్టింగ్ టు ద ప్రిన్సిపల్. సైంటిఫిక్ మీన్స్ స్టాండ్ విత్ సైన్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఎవిడెన్స్ లేకుంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము అనేది ఒక థీము. ఈరోజు ఈ నిజామాబాద్లో ఈ ఫంక్షన్ ఘనంగా జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు 80 బ్రాంచ్లకు ప్రెసిడెంటు, మా సెక్రటరీ అశోక్ గారు, వీరిద్దరూ వాళ్ళ ఓన్ బ్రాంచెస్. ఈయన హైదరాబాద్ కరీంనగర్ బ్రాంచ్ ప్రెసిడెంటు, సెక్రటరీ హైదరాబాద్ ఈస్ట్ బ్రాంచ్ పాస్ ప్రెసిడెంటు. వాళ్ళ బ్రాంచ్లు విడిచిపెట్టి 80 బ్రాంచ్లు విడిచిపెట్టి హైదరాబాద్లో గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే కూడా వదిలేసి నిజామాబాద్కి వచ్చినందుకు వాళ్ళకు వీఆర్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ బోత్ ఆఫ్ యూ. అండ్ విత్ దిస్ యూ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ వచ్చిన నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, మిగతా వాలంటీర్ ఆర్గనైజేషన్స్, దే హ్యావ్ రియలీ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. మీరు అందరు ఉంటేనే ఈ ప్రోగ్రాము, మేము డాక్టర్లతోనేమి కాదు, మీరు అందరు ఉండాలి. అందుకొరికే నేను మాటికి నర్సింగ్ ప్రొఫెషన్ వర్దిల్లాలి అన్న, పారామెడికల్ ప్రొఫెషన్ వర్దిల్లాలి అన్న, మెడికల్ జాబ్ వర్దిల్లాలి. ఎందుకంటే మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు వచ్చారు కార్యక్రమాన్ని, విశాలిత కార్యక్రమం, హరిస్వామిత కార్యక్రమం చేసిందంటే మీరున్నారు ఇక్కడ. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్. నేను ఒకటే వాడి చెప్తున్నా, డాక్టర్గా 44 years ఐ బీన్ ప్రాక్టీసింగ్ నిజామాబాద్ పీడియాట్రిషియన్స్. తను అన్నాడు 5 జిల్లాలకు నేను వైద్యం చేసేవాడిని. అప్ టు ఆదిలాబాద్, అప్ టు జగిత్యాల, అప్ టు మెదక్, అప్ టు కామారెడ్డి, అప్ టు కడెం. ఇప్పుడు అంటే అప్పుడు 5 డాక్టర్లము కనుక మాకు అవకాశం వచ్చింది. సీరియస్ కేసులు అవకాశం ఉంది. ఇప్పుడు లేదా అవకాశం వచ్చినా మేము కూడా సీరియస్ చేస్తే భయపడతాం. ఎందుకంటే గొడవలు ఎందుకు, ఏందో ఏమో మనకెందుకు సార్, బసవరెడ్డి సార్, ఈ భయపడతాం. అంటే నిజంగా చెప్పాలంటే ఈ భయం అనేది లేకుంటే ఎన్నో కేసులు హైదరాబాద్ పోయి సేవ్ చేయగలుగుతాం సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కొద్దిగా సపోర్ట్ ఇస్తే మీరు లీడ్ నాయకులు మీరంతా, వీఆర్ హియర్ టు సేవ్ ద లైఫ్స్. ఈ గరీబ్ ఉన్నాడు సార్, బీమారి, మేము ఫస్ట్ ఆలోచిస్తే మీరు బతికించుకుందాం. ఎంత కడితే అంత కట్టండి, లేకుంటే తర్వాత చూద్దాం. ఫస్ట్ అది బతకని, తర్వాత చూద్దాం. జనరల్గా ఎంత పూర్ పేషెంట్ అయినా ఏమి ఉన్నా లేకున్నా బతికిన తర్వాత కట్టకుండా ఎవడు పోడు సార్ తెలంగాణలో. కాకపోతే గరీబ్ ఉంటే కొంచెం దండం పెడతాడు, అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, కానీ నోబడీ గోస్ వితౌట్ పేయింగ్ ది బిల్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ సపోర్ట్ ద డాక్టర్ మెడికల్ ప్రొఫెషన్ సో దట్ వీ కెన్ గెట్ morally వెరీ స్ట్రాంగ్. లేకుంటే సీరియస్ కేర్ తీసుకోవడానికి భయపడుతున్నాం సార్. ఇది జరగకూడదు సార్. చావు బ్రతుకున్న పేషెంట్ తీసుకోవాలంటే నాకు ధైర్యం లేకుంటే ఏం తీసుకోవాలి సార్? నేను తీసుకుంటే గొడవ అవుతుంది, నా హాస్పిటల్ అటాక్ అవుతుంది అన్నప్పుడు ఎంత ధైర్యం మనోభావం ఉంటుంది. చూడండి, హైదరాబాద్ పంపితే మేడం మీరు ఒక ఫోన్ చేస్తే మీరు కానీ, రమేష్ భాయ్ కానీ, ఎమ్మెల్యే సాబ్ కానీ, మా భూపతి రెడ్డి సాబ్ కానీ, సూర్యరెడ్డి సాబ్ కానీ ఎవరు చెప్పినా మేము ఎంతో కొంత ఆలోచిస్తాం, చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకే చెప్తారు. ఇది హైదరాబాద్లో చెప్పగలుగుతారా? పేషెంట్ హైదరాబాద్ చాలాసార్లు సీరియస్ ఉంటుంది. రమణేశ్వర్ ఎన్నో హెడ్ ఇంజరీ తీసుకుంటాడు, ఆ పంపిస్తే ఆంధ్రమే పోతాడు. ఆయనకు తెలుసు
కానీ పేషెంట్ గొడవ పెడతాడంటే ఆయన కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదు. పోలీసు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మంత్రి అందరూ కూడా మెడికల్ ప్రొఫెషన్కి ఒక సపోర్ట్ చేయాలని. అంటే మేము తప్పు చేస్తే మీకు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, మేము ఎప్పుడు అర్థం లేదు ఆ మాట. కనుక ఇది కొద్దిగా మనసులో పెట్టుకోవాలని WHO డే నాడు అంటే మనకు చెప్పాలనిపించింది. ఎందుకంటే బాధపడే మనసే మాట్లాడుతుంది, ప్రేమించే మనసే మాట్లాడుతుంది. ఇది బాధపడే మనసు 44 ఏళ్ళుగా ఒక రాత్రి కూడా సరిగా పోకుండా బాత్రూమ్కి పోతే మొబైల్ తీసుకొని పోతాం సార్. 2 సార్లు అడిగి ఏంటంటే ఎవరు సీరియస్ ఉన్నాడో ఏమో తర్వాత మొదలైతే ఇది చూస్తాం. ఇది చూసిన తర్వాతనే మీది కూడా సార్, మీది కూడా కాదట్లేదు, మీరు కూడా ఈక్వల్గా. సో విత్ దిస్ ప్లీజ్ సపోర్ట్ అస్ టు సీవ్. అంటే మీ ఎవరైనా బాధగా పూర్గా ఉంటే డెఫినెట్గా వీఆర్ హియర్. డాక్టరు మనసు లేకుంటే గరీబుని అంత ఈజీగా ట్రీట్ చేయలేము సార్. ప్రేమించే మనసు ఉండాలి. డాక్టర్లు యూ ట్రస్ట్ అస్. బాధ ఉంటే చెప్పుకోండి సార్, నేను ఇంత సార్, నాకు ఇంత కాదు సార్, ఏం చేస్తారు సార్, ఇట్లా కాకుంటే ఇట్లా చేసుకోరు బాబు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అక్కడ ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ ఫలానా డాక్టర్ కూడా నేను ఫోన్ చేసి చెప్తా అని ధైర్యం మేము ఎప్పుడు ఇస్తున్నాము. మీ సహకారం కావాలి. దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శాఖ కూడా సమాజానికి సేవ అందిస్తుంది. ఇవాళ మనం హ్యాపీగా నిద్రపోతున్నాం. ఎక్కడ కొట్లాటైనా మనల్ని కాపాడేది. చీకట్లో కానీ, వెలుతురులో కానీ, ఎండలో కానీ, వానలో కానీ, చలిలో కానీ, ఏ టైంలో అయినా మనం హ్యాపీగా సురక్షితంగా సంతోషంగా నిద్రపోతున్నాం అంటే ఇది పోలీసు శాఖనే, పోలీసు వ్యవస్థనే. అటువంటి వారికి మనం ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేసాం. ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వరల్డ్ హెల్త్ డే టీం ఏంటంటే స్టాండ్ విత్ టుగెదర్నెస్ అండ్ విత్ సైంటిఫిక్ సైన్స్తోని ఈ హెల్త్ కోసం మనం నిలబడదాము అందరం కలిసి అనేది ఒక నినాదము, WHO ఇచ్చిన నినాదము. దాని ప్రకారమే IMA నిజామాబాద్ వారు చాలా పెద్ద ర్యాలీ చేసి ఇక్కడికి తీసుకువచ్చి మున్సిపల్ శాఖ వారికి కూడా వాళ్ళను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్ కోసం పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళని కూడా పిలిపించారు. ఇవాళ పారిశుద్ధ కార్యక్రమాలన్నీ కూడా చూసేది మున్సిపాలిటీ వారే. ఈ రకంగా వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళు పారిశుద్ధ మున్సిపాలిటీ వర్కర్స్ కూడా హీరోసే, పోలీస్ శాఖ కూడా హీరోసే, మేము కూడా హీరోలమే, హెల్త్ శాఖ కూడా హీరోలమే. ఇట్లా హీరోలు అందరికీ ఒకరికొకరం సహాయం చేసుకోవడం, ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేయడం మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. వి త్రూ దిస్ డయాస్ ఐ అష్యూర్ యూ వి డిక్లేర్ దట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ఆల్ డాక్టర్స్ తెలంగాణలో కానీ ఇండియాలో ఉన్నా కానీ ఆల్ అలోపతిక్ డాక్టర్స్ మేము ఎప్పుడు సమాజానికి సేవ చేయడం కోసమే ముందడుగేస్తాము. సమాజానికి వి సర్వ్ ది సొసైటీ, వి సేవ్ ది సొసైటీ, వి లివ్ ఫర్ ది సొసైటీ. 24 అవర్స్ ఏ మినిట్ అయినా కూడా ఎప్పుడు కాల్ వచ్చినా కూడా మా వాళ్ళు ముందుంటారు. మేము సమాజం కోసమే పనిచేస్తాము. వి లివ్ అండ్ వి డై ఫర్ ది సొసైటీ అండ్ వాక్ విత్ ద సొసైటీ అండ్ సర్వ్ ది సొసైటీ. దిస్ ఈజ్ అవర్ డిక్లరేషన్. అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడైనా కూడా సమాజానికి సేవ చేయడానికే ఉంది. దాంతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా 24 అవర్స్ వాళ్ళు కూడా మన కోసం వర్క్ చేస్తారు. మున్సిపాలిటీ వర్కర్స్ కూడా మన కోసమే వర్క్ చేస్తారు. వీటి కోసం క్యాంప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే IMA నిజామాబాద్ వాళ్ళు అనదర్ 1 వీక్ టోటల్ రూరల్ ఏరియాస్ అన్నీ తిరిగి ఒక ఏరియాలో సైకాట్రిక్ క్యాంప్, ఒక ఏరియాలో ఐ క్యాంపు, ఇంకో ఏరియాలో క్యాన్సర్ ప్రివెన్షన్, ఇంకొక ఏరియాలో గైనిక్ చెకప్స్, ఇట్లా వీక్ లాంగ్ పెట్టుకున్నారు. ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ టేకెన్ అప్ బై the IMA Nizamabad team. The main hero, the Vishal, who is అందరూ చెప్పినట్టు రవీంద్రన్న చెప్పినట్టు ఈజ్ ద హీరో, ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై హరీష్ అండ్ స్వామి గారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ స్వామి గారు, రమణేశ్వర్ గారు, రమేష్ గారు, జీవన్ రావు గారు, డీలన్ మూర్తి గారు, గుప్తా గారు, ప్రముఖ అందరూ ఈరోజు వచ్చిన సోదరీమణులు. అంటే వాళ్ళని చూస్తే నాకు కూతురు లేదు, 2 సన్సే. ఇంతమంది
కూతురు లాంటి పిల్లలు చాలా ఈరోజు ఈ ర్యాలీకి విశాల్ ప్రోగ్రామ్కి మంచి వర్ణ తెచ్చారు, శక్తినిచ్చారు. మీ ఎనర్జీ ఈజ్ వండర్ఫుల్. వీఆర్ ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. కమింగ్ టు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా డైరెక్షన్ ఇస్తుంటుంది. హెల్త్ ఫర్ ఆల్, ప్రపంచంలో ఉన్న అందరూ హెల్తీగా ఉండాలని చాలా శ్రమించి చాలా శాఖలు ఉన్నాయి దానికి. అన్ని దేశాలు అంటే రకరకాల పొలిటికల్ వింగ్స్ ఉంటాయి, కానీ మన నేషనల్ బాడీ రవీంద్ర రెడ్డి గారు నేషనల్ ఐఎంఏలు ఉన్నారు. చాలా చక్కని వ్యవస్థ క్రియేట్ చేశారు. తను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడే ప్రెసిడెంట్గా చేశారు. ఎంసీఐకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్లని ఒక పద్ధతిగా ఉంచే సంస్థకి చాలా కాలం పనిచేశారు. ఇప్పుడు నేషనల్లో ఏం యాక్షన్ తీసుకోవాలన్నా దానికి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆ ఫౌండేషన్తోనే ఈరోజు మేము ఐఎంఏ తెలంగాణ స్టేట్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఇచ్చి ఒక డైమెన్షన్, అంటే రకరకాల పార్శ్వాలు ఉంటాయి హెల్త్కి, వాళ్ళని ఆ డైమెన్షన్లో ఇంప్రూవ్ చేయాలి ప్రపంచం అంతా అనే దాంతో ఈసారి టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ ద సైన్స్, అంటే ప్రపంచంలో శాస్త్రము సైన్స్ చాలా వృద్ధి చెందుతుంది. అయినా మూఢనమ్మకాలు ఆఫ్రికా ఖండంలో ఓ రకంగా ఉన్నాయి, అమెరికాలో ఎడ్యుకేషన్ దానిలో ఓ రకంగా ఉన్నాయి. మన ఇండియాలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎంత మూఢనమ్మకాలు, ఎస్పెషల్లీ అడల్టరేటెడ్ కళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ వాళ్ళు, రకరకాల సమస్యలు. అంటే మూఢనమ్మకాలతోని వాళ్ళు అన్ని డబ్బులు అయిపోయాక నేను వృత్తిరీత్యా మానసిక నిపుణుని, చాలా బాధ అనిపిస్తారు. పెద్ద పెద్ద ఫైల్ పట్టుకొని వస్తారు, రకరకాల సమస్యలతో వస్తారు. సో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం అందరికీ ఆరోగ్యం అన్నప్పుడు అంత ఈజీ కాదు. టుగెదర్ ఫర్ హెల్త్ అనేది అంటే అందరు కలిసి ఉండాలి. ఒక డాక్టర్ చెప్తే డాక్టర్ మేబీ టీమ్ లీడర్, డాక్టర్తో పాటు ఈరోజు పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, ఏఎన్ఎంస్, జిఎన్ఎంస్, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, పిహెచ్డి నర్సింగ్, చాలా వాళ్ళందరూ ఉంటేనే, సోషల్ వర్కర్స్ ఉండాలా, డైటీషియన్స్ ఉండాలా, వీళ్ళందరూ ఒక సామూహికంగా ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉండాలా. వీళ్ళన్నీ కలిస్తేనే టుగెదర్, మనం అందరం టుగెదర్నెస్ ఉంటేనే ఇది ఒకటి అవుతుంది. కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు బాగా మనం అనుకుంటున్నాము గుండెకో డాక్టరు, లివర్కో డాక్టరు, ముక్కుకో డాక్టరు, కన్నుకో డాక్టరు, ఇలా అంటే అంత ఉన్నతమైన సైన్స్ డెవలప్ అయింది. ప్రతిదీ ఎక్స్పర్ట్ సైన్స్, చాలా ఎక్స్పర్ట్ సర్వీసెస్ జరుగుతున్నాయి. దాన్ని మళ్ళీ అందరు కలిసి ఒకరు కాంప్రహెన్సివ్గా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది రీసెంట్గా, లాస్ట్ 2 డేస్లో. ప్రైమరీ హెల్త్లో ఉన్న వాళ్ళు ఒక డిఎంఈగా, హెల్త్ కమిషనర్గా రకరకాల విడిపోయి ఉన్న అయినా మనం ఇక్కడి నుంచి పంపిస్తే పిహెచ్డీ రిఫర్ చేయాలి. అరే మీరు హైదరాబాద్ పండు కథం, అది బాధ్యత కాదు. అక్కడి నుంచి రిఫర్ చేస్తే ఏ హాస్పిటల్ పోయినా బాధ్యతతో ఫాలోఅప్ చేసే బాధ్యత, దాని కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్ కింద ప్రతి బాధ్యతని చేయడం, అంటే అంత ఇంటిగ్రేషన్ వస్తుంది, అంటే టుగెదర్నెస్ వస్తుంది. రీసెంట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ నేను చాలా చేస్తున్నా. ఈరోజు డిఎంఈ మా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అక్కడ ప్రోగ్రామ్ ఉంది. విశాల్ బలవంతంగా, అంటే విశాల్ దాదాపు 1 month బుక్కే క్యాలెండర్లు బ్లాక్ చేసుకున్నాడు. సో అక్కడికి సారి చెప్పిక రావాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తమైన సభ అక్కడ ఉంది. సో వాళ్ళందరూ చక్కగా అందరు బాధ్యతాయుతమైన హెల్త్ సర్వీస్, అంటే గవర్నమెంట్ సెక్టర్ ఉంది, ఇందులో ప్రైవేట్ సెక్టర్ ఉంది, వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ఉన్నాయి. వాలంటరీ అంటే ఎన్జిఓస్ చాలా పనిచేస్తున్నాయి. అంటే రకరకాల ఒక్కొక్కరు ఒక డైమెన్షన్లో వర్క్ చేసుకుంటుంది. వీళ్ళందరూ కలవాలా. గవర్నమెంట్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రైవేట్ డాక్టర్లు రారు, అందరూ ఎక్స్పర్ట్ డాక్టర్కి వెళ్ళరు. తర్వాత ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎన్జిఓస్, లాట్ ఆఫ్ ఎన్జిఓస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. వీళ్ళందరూ కలిసి టుగెదర్గా చేయాలనే దానికోసం ఇది టుగెదర్నెస్ అనేది జరిగింది. ఫ్రాగ్మెంటెడ్ ఉండకుండా, అంటే మనము ముక్కలుగా ఎవరి వాళ్ళు చేసుకుంటూ పోతే కాదు, కాంప్రహెన్సివ్ హెల్త్ సిస్టమ్ ఉండాలా, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉండాలా. దాంతోపాటు ఎవరి పని వారు విధిస్తూ పరస్పర సహకారం చేసుకోవాలనేది పెట్టారు. సో ఇది దీంతో పాటు హెల్త్ అనేది ఒకటి అందరు టీం చెప్పాము. హెల్త్లో చాలా భాగాలు ఉన్నాయి. అంటే మనము ఇల్నెస్ టు వెల్నెస్, అంటే ఇల్నెస్ అంటే చాలా ఘోరమైన ఇల్నెస్, మానసిక జబ్బులో రోడ్ల పంట తిరుగుతూ ఉంటారు. అది చాలా తీవ్రమైన మానసిక జబ్బు.
అలా మామూలుగా అందరూ మంచిగానే ఉంటారు. వారి దగ్గర పోతే చిన్న సమస్య అంటే చిన్న చిన్న సమస్యలు బయట కనిపించవు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోలేని బాధతో బాధపడుతుంటారు మానసిక. అంటే చిన్న చిన్న సమస్యలకు వెళ్ళి అతి తీవ్రమైన సమస్యలు. ఆరోగ్యంలో కూడా షుగర్, చిన్న మామూలు షుగర్ ప్రాబ్లము మామూలు రొటీన్ టెస్టింగ్లో మనం మెయింటైన్ చేసుకున్నతో పాటు కాళ్ళు ఏళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తుంది. అంటే తీవ్రమైన అంటే ఇల్నెస్, ఎక్స్ట్రీమ్ ఇల్నెస్ ఉంటుంది. మామూలు నార్మల్సీ తీసుకురావాలా. ఈరోజు ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ మనము ఈరోజు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందంటే తీవ్రమైన ఆరోగ్య ఎట్లా చేయాలా. మనం ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ చేసుకున్నాం, స్మాల్ పాక్స్ని కంట్రోల్ చేసుకున్నాం, ఈరోజు కోవిడ్ని చాలా చక్కగా చేసుకున్నాం వ్యాక్సిన్స్ ద్వారా. వీటన్నిటితో పాటు అన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాం. అంటే సైన్స్ డెవలప్ అయ్యి రకరకాలుగా ఇల్నెస్ కంట్రోల్ బాగా జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీస్ వచ్చినాయి. వీటితో పాటు అంటే ఇల్నెస్ నుంచి నార్మల్ చేయడానికి వైద్య వ్యవస్థ సైన్స్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు వెల్నెస్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే జబ్బులు ట్రీట్ చేయడమే మన భాగం కాదు హెల్త్ సిస్టమ్ అంటే. మనం అంటే ఇంకేంటి వెల్నెస్ అంటే మనం జబ్బులు రాకుండా ఎలా చూసుకోవాలా. వాకర్స్ క్లబ్ ఉంది ఈరోజు. వాకర్స్ క్లబ్ కానీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అనే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి చేయాలనేది ఆ టుగెదర్నెస్ అనే కాన్సెప్ట్ అనేది WHO ఇచ్చింది. ఇది మనం చర్చించుకోవాలని, వాళ్ళ ప్రపంచం అంతా చర్చించుకోవాలని పెట్టారు. ఇక్కడ ఉన్న అందరి హెల్త్ వాళ్ళు చక్కగా ఇది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇది ఓకే, మనం చక్కగా అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇది ఎంతవరకు జరిగింది? మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ 70-80 ఏళ్ళలో మనం చేసినాము. అప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 36 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాలు ఉండే. అంటే యావరేజ్గా బ్రతికే మనిషి అంతకంటే ఎక్కువ. దట్ ఈస్ యావరేజ్ ఎట్ దట్ టైం. నౌ ఇట్ క్రాస్ 60 years అండ్ గోయింగ్ టు టువర్డ్స్ 70. అంటే మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎందుకు పెరిగింది? సిస్టమ్ పెరిగింది, పిహెచ్సిస్ వచ్చాయి, కమ్యూనిటీ సెంటర్స్ వచ్చాయి, మంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చాయి, ప్రైవేటైజేషన్ బాగా పెరిగింది. హైదరాబాద్ ఒక హబ్ అయింది ఇప్పుడు హెల్త్ టూరిజంకి. ఆఫ్రికా నుంచి వస్తున్నారు, నేపాల్ నుంచి వస్తున్నారు, శ్రీలంక నుంచి వస్తున్నారు. ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చి హెల్త్ టూరిజం డెవలప్ అయ్యి లాట్ ఆఫ్ డాలర్స్ వీఆర్ గెట్టింగ్. అంటే ఎంత డెవలప్ అయింది అనేది చూసుకోవాలి. అంటే హెల్త్ సిస్టమ్ అనేది చాలా విస్తృతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగడానికి ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్, ప్రైవేట్ హెల్త్ ఆర్గనైజేషన్స్, IMAతో కూడా వీటన్నిటి వల్ల మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. మనము 60 ఏళ్ళకి వచ్చాం. కానీ అమెరికాలో ఏం జరుగుతుందో చెప్తున్నాను నేను. నెక్స్ట్ మేలో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తాను. దే ఆర్ ఇన్వైటెడ్ మీ టు టాక్ ఆన్ వెల్నెస్ థెరపీస్. అంటే నేను ఇక్కడ రీసెర్చ్ చేశాం. మన వేదాల మీద, ఉపనిషత్తుల మీద, గాయత్రి మంత్ర మృత్యు మీద చేసిన రీసెర్చ్ వరకు ఈరోజు విషయాలు చెప్పిన స్పిరిచువాలిటీ మీద చేస్తే వాళ్ళు లాస్ట్ ఇయర్ నాకు 20 minutes మాట్లాడడానికి ఇచ్చారు లాస్ ఏంజల్స్లో. ఈ సంవత్సరం మాకు వెల్నెస్ థెరపీస్ ఇండియన్ నాలెడ్జ్తో మాకు కావాలి అని 90 minutes వర్క్షాప్ చేయాలని శాన్ ఫ్రాన్సిస్కో నేను May 20th వెళ్తున్నా. అంటే మన భారతదేశము ప్రపంచము ఎందుకైంది అంటే మోడీ గారు వచ్చి వెల్నెస్ కోసమే ఒక యోగా డే పెట్టారు. ప్రపంచం అంతా ఇస్లాం, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బెండ్ చేస్తున్నారు, నడుమును బెండ్ చేసి యోగా చేస్తున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారంటే యోగాలో సైన్స్ అనేది ఉందనేది ప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు మెడిటేషన్ డే వచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ డే కూడా యునైటెడ్ నేషన్స్ ద్వారా ఆయన పెట్టాడు. అంటే ఎంత అడ్వాన్స్మెంట్ జరుగుతుంది అంటే వెల్నెస్ కోసం అనేది ఎంత జరుగుతుంది. ఇది అందరికీ చెందాలా. ఇలాంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళి ప్రపంచమంతా మనం ఈ వెల్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు మెడికల్ టూరిజం కాదు హైదరాబాద్, వెల్నెస్ టూరిజం అని కొత్తగా వచ్చేసి వెల్నెస్ మీద కూడా అంటే హౌ టు లివ్ మోర్. వాళ్ళు 120 years అంటున్నారు అమెరికాలో. 100 to 120 years మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దిలీప్ జెస్సే అని ఒక అమెరికా మన బాంబేలో పుట్టిన ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ మీద పుట్టిన అతను పోయి కాలిఫోర్నియాలో చాలా రీసెర్చ్ చేసి సైన్స్ ఆఫ్ విజ్డమ్, బ్రెయిన్ ఎలా ఉంటే, మైండ్ ఎలా ఉంటే మనం ఎట్లా ఎక్కువ జీవిస్తాం అనేది రీసెర్చ్ చేసి చాలా లిటరేచర్ సైన్స్ డెవలప్ చేస్తారు. అంటే మన భారతీయులు చాలా చెన్నై నుంచి ఒకరు వెళ్ళారు, అమిత్ గోస్వామి అని బెంగాల్ నుంచి. మన ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు మనకు డబ్బులు లేవు అక్కడ రీసెర్చ్ చేయడానికి. వాళ్ళందరూ అమెరికా ఇచ్చిన సదుపాయాలను యూజ్ చేసుకొని అక్కడ స్కాలర్స్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా మన విలువల్ని వాళ్ళు సైన్స్లో పెట్టి ఈరోజు నేను అమెరికాలో వెల్నెస్ థెరపీస్ ఇది చేయలేకపోయారు.
అది దట్ ఈస్ నౌ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద వరల్డ్ అబౌట్ దిస్ హెల్త్ కాన్సెప్ట్. కమింగ్ టు వెల్ బీయింగ్, WHO డెఫినేషన్ ఏంటంటే పిల్లలకు తెలుసు. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యం. అవి నాకు జబ్బు లేదు, నాకు జ్వరం వస్తలేదు, నాకేం షుగర్ బీపీ లేదు అంటే జర ఆరోగ్యం కాదు. మీరందరి ఫిజికల్గా మంచిగా ఉండాలా, ఫిట్గా ఉండాలా. రమేష్ గారు ఎలా ఉన్నారు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఒక యాంగిల్ ఉంటుంది, మైండ్ ఫిట్నెస్ కోసం ఒక యాంగిల్ ఉంటుంది. దాన్ని ఎలా మనము బ్యాలెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలా, అది చాలా పెద్ద శాస్త్రం. డిఫికల్ట్ టు కంట్రోల్ ద మైండ్. సో హౌ టు ఇవన్నీ స్పిరిచువల్లీ అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం, అసలు ఒక మీనింగ్ ఆఫ్ లైఫ్, మన జన్మకు సార్థకత ఉందా, అది చెప్పేది ఆధ్యాత్మిక హెల్త్ అంటాము, దాన్నే స్పిరిచువల్ హెల్త్ అంటాము. ఇది ఎప్పుడో మన ఋషులు చెప్పారు, కానీ సర్వేజన సుఖినోభవంతు అనే విధంగా ఎదగాల. ఈరోజు మన పక్కింటోడు మనం సుఖినోభవంతు, పక్కింటోడి విషయం పక్కకనే మెంటాలిటీ నుంచి ప్రపంచవ్యాప్తంగా సర్వేజన సుఖినోభవంతు అనే థింకింగ్ మన ఋషులకు ఉండేది. అది మనం సైన్స్లో పెడుతున్నాం ఇప్పుడు. ఈ సైన్స్లో ఈ మైండ్ ఎప్పుడు వస్తుంది, బ్రెయిన్లో ఏ సెంటర్స్ బాగా డెవలప్ అయితే ఇలాంటి థింకింగ్ వస్తుంది అనేది సైన్స్ ద్వారా ప్రూవ్ జరిగింది. అంటే విజ్డమ్ సైన్స్ అంటారు దాన్ని. నాలెడ్జ్ అందరికీ ఉంటుందండి, పాండిత్యం అందరికీ ఉంటుంది, మాట్లాడాలి. అనుభవ జ్ఞానం అంటే విజ్డమ్. ఆ విజ్డమ్ సైన్స్ అనేది బాగా డెవలప్ చేశారు. సో ఇదంతా సైన్స్ బేస్డ్ అని ఎందుకు అంటున్నామంటే నెక్స్ట్ కాన్సెప్ట్, సైన్స్ డెవలప్ కావాలా. సైన్స్ ద్వారా ఇవన్నీ అంటే వెల్నెస్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి. ఈ వెల్నెస్ సైన్సెస్ వెల్కమ్ టు సో వెల్నెస్ సైన్స్ ద్వారా ప్రపంచాన్ని నిర్దేశించే ప్రపంచ గురుస్థానం మన ఇండియాకి రాబోతుంది. మేము ఇండియా వరల్డ్ గురువు వస్తుంది అని ఎట్లా అవుతాం మనం? వరల్డ్ గురువు కావాలంటే మన సైన్స్ ఒక యోగా డే పెట్టి అందరి గురుత్వాన్ని బాగా చేసి అందరి యోగా నేర్పిస్తున్నాం ప్రపంచం అంతా. సో ఒక మెడిటేషన్ డే పెట్టి అసలు మెడిటేషన్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి అనేది ప్రపంచానికి నేర్పిస్తున్నాం. దీని వెనుక మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కృషి చేస్తుందో నేను నెక్స్ట్ విషయంలో చెప్తాను. మన మూఢనమ్మకాలు ఇప్పుడు ఇంత ఎదిగినా కానీ మూఢనమ్మకాలు ఉండొద్దు అని సైన్స్ బేస్డ్ అనేది తీసుకొచ్చారు. ఇంకోటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి, బీపీ షుగర్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్గా. అంటే ప్రివెంటివ్ ఇల్నెస్, డయేరియా పోయింది వెనకట కలరాతోని పిట్టల్లాగా చచ్చిపోయేది, డిఎల్ఎన్ స్వామి గారికి తెలుసు. వాడు మనకు వచ్చే దగ్గరికి వాడు చచ్చిపోయి వచ్చేది, లేకపోతే మనం బాగా టక్కగా విత్ ఇన్ 5 minutesలో 2 bottles పుష్ చేసే పరిస్థితి వస్తే వాడు బతికేది. సో అలాంటి స్థితి నుంచి కమ్యూనికేషన్ డిసీజ్ అన్నీ ప్రివెంట్ చేయగలుగుతున్నాం. హెల్మెంతెస్ కానీ చిన్న చిన్న సూక్ష్మగిరిలతో అన్నీ ప్రివెంట్ చేయగలిగాం. కానీ ఇప్పుడు అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నామని తినడం, ఫుడ్ ఎక్కువైపోయింది, ఇష్టమైన ఫుడ్ తినడం, రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేక బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్గా ఒబేసిటీ వస్తుంది. ఇవన్నిటి కూడా సైన్స్ కోసం ఇప్పుడు వెల్నెస్ కోసము దీన్ని అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే దానికి ఇది నిబద్ధతతో వరల్డ్ హెల్త్ ప్లానింగ్ జరుగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంకోటి ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్, ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్, ప్రమోషన్ ఆఫ్ హెల్త్ అంటారు. అంటే జబ్బులు రాకుండా వ్యాక్సినేషన్. ఇప్పుడు ప్రపంచంలో వ్యాక్సినేషన్ ఎవరండి? కోవిడ్లో ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చింది ఏ దేశం అండి? మన దేశం. అది ఎక్కడ తయారైందండి? హైదరాబాద్లో తయారైంది. సో మోడీ గారు ఊరికొచ్చి హైదరాబాద్కి వచ్చేసి విజిట్ చేసి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో ప్రివెన్షన్లో కూడా మనము ఆధిపత్యం వస్తుంది, ప్రమోషన్లో కూడా యోగా డే, మెంటల్ డే ద్వారా ఆధ్యాత్మికత గురుస్థానం వస్తుంది. దీని వెనుక మన ఋషులు ఇచ్చిన మార్గనిర్దేశం, మన లోపల జీన్స్లో ఉన్న గొప్ప గుణము, దాన్ని రీసెర్చ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇది దెన్ గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో మనం చేసుకోవాలి. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, వరంగల్లో ఇప్పుడు చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీ వస్తుంది. అంటే చాలా గవర్నమెంట్ సెక్టర్లో చాలా సర్వీసెస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ కంటే ధీటుగా గవర్నమెంట్ చేస్తున్నది, ప్రైవేట్ సెక్టర్ కూడా దానికి ధీటుగా. నౌ ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ ఓపెనింగ్ బ్రాంచెస్ ఇన్ డిస్ట్రిక్ట్స్ అండ్ ద బెస్ట్ సర్వీసెస్. నౌ హెల్త్ టూరిజం ఒక హైదరాబాద్ కాదు, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్. మేము కూడా ఐ స్టార్టెడ్ న్యూ హాస్పిటల్. నేను ఒక ఎన్ఆర్ఐ బ్లాక్, ఒక ఫ్లోర్ ఎన్ఆర్ఐ బ్లాక్ పెట్టాలనుకుంటున్నా. బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ వెల్నెస్ సైన్స్, ఐ వాంట్ టు డూ బిజినెస్ విత్ వెల్నెస్. సో దిస్ మీన్స్ అందరూ ప్రపంచంలో మాకు ఆకలితో ఉన్నారు. సో మనం నేర్చుకోవడం కోసం సో వెల్నెస్ టూరిజం ఈజ్ కమింగ్ టు ఇండియా అండ్ హైదరాబాద్ అండ్ నవ్ డిస్ట్రిక్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే చాలామంది బ్లడ్ సెంటర్స్,
అన్ని క్వాలిటీ డెవలప్ చేయకుండా మాకు చాలా చక్కని బ్లడ్ సెంటర్ అంటే బ్లడ్ బ్యాంకు ఈ నేషనల్ స్టేట్ రన్ చేస్తుంది. ఈరోజు అంబులెన్సు ఇవన్నీ ఎందుకు ఉందంటే ప్రతి దగ్గర మేము మాది కమర్షియల్ కాకుండా అన్ని బ్లడ్ బ్యాంకులో స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసే విధంగా అదొక మోడల్ బ్లడ్ బ్యాంక్గా డెవలప్ చేస్తున్నాం. ఇదంతా ఆవగోవ చెలో అనే ఈరోజు క్యాంపు ఆవగోవ విలేజ్లకు పోవాలనేది ఎప్పటి నుంచో దాదాపు 40-50 నుంచి ఆవగోవ చెలో ప్రోగ్రాం జరుగుతుంది. మన హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా తానా వాళ్ళు నర్సింగ్ హోమ్స్కి పనిచేసినా ఈ రాష్ట్రంలోనే చేయగలుగుతున్నారు, నేషనల్లో చేయలేకపోతుందని హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా తానా వాళ్ళతోనే నాయకత్వం ఇచ్చి చాలా చక్కగా పనిచేస్తున్న వాళ్ళు నేషనల్ సమస్యలు వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా రవీంద్ర రెడ్డి గారి డైరెక్షన్లో ఈ వింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐఎంఏ చక్కగా విశాల్ ఈరోజు మానసిక నిపుణుడిగా రవీందర్ రెడ్డి భాయ్ చెప్పారు. విశాల్ చాలా యాక్టివ్, కిషన్ భాయ్ ఈయన విశాల్ని చాలా సైకాట్రిలో ఎక్కడికో తీసుకెళ్ళాలంటే విశాల్ ఆల్రెడీ నేషనల్లో ఆయన లీడర్ అండ్ నౌ ఈజ్ ఆల్రెడీ గివెన్ నామినేషన్ టు తెలంగాణ స్టేట్ ఐఎంఏ సైకాట్రీ సొసైటీ ప్రెసిడెంట్. ఈజ్ గోయింగ్ టు బి షార్ట్లీ విన్నింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ Telangana Indian Psychiatric Society shortly, and we will come to that celebration shortly. With this few message, I told about the science and network, health, definition, different dimensions, government ఏం చేస్తుంది, ఐఎంఏ ఏం చేస్తుంది అని అన్నీ మనం రివ్యూ చేసుకోవడం కోసమే ఈ WHO ఈ డే ఇది పెట్టేసి అవేర్నెస్ చేయడం కోసం చేస్తుంది. ఇది ప్రాక్టికల్గా మనం అన్నీ ఏదైతే థియరీ చెప్పుకున్నామో ప్రాక్టికల్గా అన్నీ జరుగుతున్నాయి. విత్ దిస్ విశాల్ ఒక లీడర్, మంచి బ్రాంచ్ ఉంది ఇక్కడ ఐఎంఏ. సో మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ ఐఎమ్ టెలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఐ విల్ టేక్ దిస్ ప్రోగ్రామ్ 1 week. ఐ విల్ కీప్ అంబులెన్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఫర్ 1 week. మోడల్ నిజామాబాద్ మోడల్ ప్రోగ్రామ్గా మన నిర్మల్ నుంచి పోలీస్ వ్యవస్థ చాలా సహకరించి నిర్మల్లో మా డాక్టర్ మీద అటాక్ చేసిన వాళ్ళని 4 వెంటనే వాళ్ళని అది చేశారు. దట్ ఈస్ నిర్మల్ మోడల్ అని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నౌ నిజామాబాద్ ఇస్ గోయింగ్ టు బి ఏ మోడల్ ఫర్ ద కమ్యూనిటీ ప్రోగ్రామ్ and we will implement this throughout state. With this I am closing my message. Thank you very much. ఎమ్మెల్యేస్ని దాన్ని అసెంబ్లీ వరకు తీసుకెళ్ళగలిగారు. సో రియల్లీ గ్రేట్ సార్, హ్యాట్స్ అప్ టు కిషన్ సార్. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ పారాక్విట్ని బ్యాన్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ సార్ దాన్ని అక్కడికి ఆగలేదు, దాన్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళి కంట్రీ వైడ్ బ్యాన్ చేస్తే ఎంతోమంది లైఫ్ సేవ్ చేయొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు కిషన్ సార్. సో సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, డాక్టర్లందరికీ మరియు పోలీస్ ఆఫీసర్లందరికీ, ముందరున్న గౌరవనీయులైన డాక్టర్లకు మరియు పారామెడికల్ స్టాఫ్కి మరియు నర్సింగ్ స్టాఫ్కి మరియు పోలీస్ స్టాఫ్కి అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇంత బిజీ లైఫ్లో ఉండే డాక్టర్లు వాళ్ళ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టుకొని మనమంతా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఉచిత వైద్యం ఇవ్వాలని ఆలోచన వచ్చిన డాక్టర్లందరికీ నిజామాబాద్ ప్రజల తరఫున మరియు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరియు నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మామూలు ప్రజల ఏం ఉద్దేశం అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టెస్ట్ కాదు ఎన్నో టెస్టులు చేస్తారన్న భయం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. కానీ ఈరోజు వైద్య రంగం ఎంతో అభివృద్ధిలో ఉంది. ఇట్లాంటి ఐఎంఏ వారి తరఫున నిర్వహించే వైద్య శిబిరాలు ఇక్కడే కాకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ అపోహలన్నీ తొలగిపోతాయి. సార్ ఒక రోగం వస్తే వెళ్తే మా మద్దతు అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రోగానికి వెళ్తే ఎన్ని టెస్టులు చేస్తారో అది తెలియదన్న భయం. ఇవన్నీ భయాలు అపోహలు తొలగాలంటే మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి మీ ఆలోచన ఐఎంఏ వారి తరఫున కొన్ని మారుమూల గ్రామ ప్రజలకు కూడా ఈ ఉచిత శిబిరాలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బిజీ షెడ్యూల్లో కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు నేను ఐఎంఏ నిజామాబాద్ తరఫున ప్రత్యేక చాలా మేడం మంచి మెసేజ్ ఇచ్చారు. నేను డెఫినెట్గా మారుమూల ప్రాంతాల్లో కూడా సామాన్య ప్రజలకు కూడా ఈ వైద్యం ఈ అవకాశం ఈ సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన ధన్యవాదాలు. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. World Health Day है ना, या so World
హెల్త్ డే సందర్భం క్యాంప్ పెట్టారు. యాక్చువల్లీ ఈ క్యాంపు నేను ప్లాన్లో యాక్చువల్లీ రేపు ఒక క్యాంప్ పెట్టుకున్నాను. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాంప్స్, మెడికల్ క్యాంప్ యొక్క యూటిలైజేషన్ ఏంటి, అది ఎందుకు పెడుతున్నాం అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు చాలా యొక్క డిసీజెస్, చాలా రోగాలు ఇనీషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకొని వాని ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బెటర్ తొందరగా రికవర్ అవుతారు, బెటర్గా డ్యూటీ చేసుకోవడానికి మనకు ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాంప్స్ పెడతా ఉంటాం. దీని తర్వాత ఒక డెంటల్ క్యాంప్ కూడా పెడుతున్నాను. సో మీ యొక్క ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా వచ్చారు. మీకు ఒక వాట్ మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్ నర్సింగ్ స్టాఫ్ ఇక్కడికి కానీ అందరికి కానీ ఏంటి అంటే, ఎవ్రీ పేషెంట్, మీకు వచ్చే పేషెంట్ వుడ్ బి వన్ ఆఫ్ ది మెనీ పేషెంట్స్. మీకు వచ్చే పేషెంట్స్, మీకు రోజు 1000 మంది పేషెంట్స్ చూస్తారు, దాంట్లో ఒక పేషెంట్ వన్ ఆఫ్ ది పేషెంట్. కానీ అక్కడికి వచ్చే వ్యక్తికి ఏంటి అంటే, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఓన్లీ 1%. సో ఒక్కోసారి మీకు కూడా ఎట్లా ఉంటుంది అంటే, విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంకా చదువుకున్న వాళ్ళకి కూడా వీరికి ఎప్పుడు వచ్చే స్టాఫ్ పేషెంట్స్ రెండు విధాలుగా ఉంటారు. ఒకరు చాట్ జీపీటీ, గూగుల్ మొత్తం చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఇంకొకరు అసలు ఏమి తెలియని వాళ్ళు. సో ఇద్దరిని మీరు దానికి అనుగుణంగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ముందు తీసుకెళ్ళాలి. నర్సింగ్ స్టాఫ్ ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది డాక్టర్స్తో పోలిస్తే. డాక్టర్స్ వచ్చి చూస్తారు. యు ఆర్ ది క్రూషియల్ బ్రిడ్జ్ బిట్వీన్ ది డాక్టర్స్ అండ్ ది పేషెంట్. ఇప్పుడు డాక్టర్ బాగా చూసినా నర్సింగ్ స్టాఫ్ గొప్పడినా, లేదంటే డాక్టర్ బాగా చూడపోయినా నర్సింగ్ స్టాఫ్ బాగా చేసినా, దే విల్ టేక్ దట్ ఎక్స్పీరియన్స్ జనాలకి. మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ రావాలి, మీ హాస్పిటల్ కాదు, మళ్ళీ హాస్పిటల్ రావాలి అన్నా రాకూడదన్నా కూడా ది వే యూ స్పీక్ విత్ ది వే యూ ట్రీట్ ది పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం అనుకుంటాం ఈవెన్ ఎవ్రీ ప్రొఫెషన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒక విషయం చెప్తారు, వాళ్ళకి అర్థం కాదు. జలుబు వచ్చింది, చేతులు కడుక్కోకపోవడం వల్ల వచ్చింది అంటారు, లేదంటే వాట్ ఎవర్ కంటేజియస్ డిసీజ్. వాళ్ళు ఏమంటారు, మేము కడుక్కుంటాం, నీళ్ళతో కడుక్కుంటాం, తుడుచుకుంటూ వెళ్ళిపోతాం అంటారు. లేదు మీరు సబ్బుతో కడగాలి, లేదు మీరు కడుక్కున్నాం అంటారు. ఒక ఇష్యూని వాళ్ళు ఒప్పుకోరు, ఎవరైనా ఒప్పుకోరు ఆపోజిట్ పార్టీ. వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా మనం చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ అయిన తర్వాత పేషెంట్ తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు. అందరూ చూస్తాం, ఇప్పుడే చూస్తాం, ఎందుకు చూడనీరు, మమ్మల్ని ఎందుకు చూడండి, ఎందుకు లోపల పంపేరు, మీరు ఏదో తప్పు చేస్తున్నారు, ఆల్ దీస్ మైండ్ సెట్స్తో వస్తారు. అట్లాంటి వాళ్ళని మీరు ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇంత క్రిములు వస్తాయి, అయ్యో అవుతాయి, ఇవి అవుతాయి, మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అట్లా చెప్తేనే వాళ్ళు పేషెంట్ కూడా అర్థమవుతూ ఉంటుంది. వై ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్ ఈజ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హెల్ప్స్. ఒక పేషెంట్ రికవరీకి పేషెంట్ ఒకటే కదా, అంతే ఫ్యామిలీ షుడ్ హెల్ప్. ఆ హెల్ప్ చేయాలంటే యూ షుడ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత మెడికల్ క్యాంప్, ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మళ్ళీ మన మేయర్ గారు అన్నట్టు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మా ఆఫీసర్స్కి లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మనం వచ్చి టెస్ట్ చేయించుకున్నాం, లేదు అంటే దాంట్లో ఏదో సార్ నాకు బీపీ ఎక్కువ ఉందన్నారు, మేము ఆ డ్యూటీ చేయం, ఈ డ్యూటీ కాదు, అట్లా ఉండకూడదు కాన్సెప్ట్. మనకి ఏమైనా ఉంది అంటే అనలైజ్ చేస్తే వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్. షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, బిర్యానీ తింటాం ఆపం, బయటకు వెళ్ళి నూడిల్స్, మోమోస్ అన్నీ తింటాం. వాట్ ఆర్ ది, మనం అడగాల్సింది ఏంటి, మనకి టెస్ట్ చేసుకున్న తర్వాత దీనికి కారణం ఏంటి, మన జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ఎట్లాగా మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆ సాగు చూపించి పని చేయడం మానేయడం కాదు, దానిని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంత సంపాదించినా నీ శరీరం చక్కగా లేకపోతే ఏం చేయలేవు. అటువంటి ఆరోగ్యాన్ని గురించి, మీ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఇటువంటి వేరే స్కామ్స్ పెట్టడానికి కూడా కారణం ఇది. దీంట్లో వాట్ ఈస్ ది మేజర్ కాసెస్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడానికి మెయిన్ ఫ్యూ రీజన్స్ ఉంటాయండి. టైంలీ మనం భోజనం చేయం, కుదరదు, బయట తిండి కూడా ఉంటుంది,
మనం కానీ ఈ రీజన్స్ బాగానే చెప్తాం. బయట తిండి ఎన్నిసార్లు ఉంటుంది అనుకుంటున్నారు బందోబస్తు? మనం చెప్పడానికి బాగానే ఉంటుంది, బందోబస్తు చాలాసార్లు ఉంటాయి అంటున్నాం మనకి. కానీ ఒకసారి మీ యొక్క డ్యూటీ రోస్టర్ చేసుకుంటే అట్లా అన్నిసార్లు ఏమి ఉండవు. దాన్ని మనం ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి? టైం మధ్యలో తినలేకపోతున్నాం, దానికి ఏం చేయాలి? చిన్నది ఒక ఖర్జూర పండు లాంటిది ఏదో మనం క్యారీ చేయొచ్చు. చాలా వరకు అవుట్ సైడ్ ఫుడ్ మన క్యాంపులు పడ్డాయి. వేరే దగ్గర ఉంటున్నారు, ఆర్మూర్లో ఉన్నారు, లేదంటే వేరే దగ్గర ఉంటున్నారు. అక్కడ ఎట్లా మీరు ఎవరెవరిని ఐడెంటిఫై చేసుకుని వంట చేసుకుంటున్నారు. దాన్ని హౌ డు వి మేక్ అవర్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ హెల్దీ? ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగా? సరే బయట ఉన్నప్పుడు కుదరదు అంటున్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగా? ఒకటి ఏంటి అంటే మనం ఎంతసేపటికి మన గురించి ఆలోచిస్తున్నాం. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కావాలా, ఇంట్లో వాళ్ళకి నాలెడ్జ్ రావాలా, కాన్సెప్ట్ తీసుకురావాలా. హెల్త్ స్టార్ట్స్ ఎట్ హోమ్. హెల్త్ స్టార్ట్స్ ఎట్ హోమ్. యువర్ హెల్త్ ఈజ్ డిసైడెడ్ బై బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? రన్నింగ్, కెగల్స్లో కాదు. వాట్ డూ యూ ఈట్? ఏం తింటున్నాం, ఎంత అరగించుకోగలుగుతున్నాం, దాని మీద మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మనం కొన్ని ఇవన్నీ టెస్టుల ద్వారా ఏంటంటే నీకు ఏం బాడీకి సూట్ అవుతుందో ఏం అవ్వట్లేదు కూడా అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్లో మన బాడీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఎన్ని అడగొచ్చు నాకేం సూట్ అవుతుందంటే ఈవెన్ ఐ హ్యావ్ డన్ దట్ టెస్ట్. నేను నా ఎక్సర్సైజ్ నాకేం సూట్ అవుతుంది ఏం సూట్ అవుతుంది నేను ట్రైల్ అండ్ ఎర్రర్ చేసుకుంటాను. నాకు రెడ్ మీట్ సూట్ అవ్వదు, సో ఐ స్టాప్ ఈటింగ్ రెడ్ మీట్. కారం ఎక్కువ సూట్ అవ్వదు. ఇంతకుముందు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కారం దోశ అని అవన్నీ, తర్వాత ఆపేసాం. బికాస్ బాడీ డస్ నాట్ యాక్సెప్ట్. మన బాడీ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఏం యాక్సెప్ట్ చేయట్లేదు, ఎట్లా వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ ఎలర్జీ ఎక్కువ ఉంటుంది, మొబైల్ ఫోన్లు ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే లాస్ట్ టైం ఐ క్యాంప్ పెట్టింది. ఎందుకు కంటిన్యూస్ మొబైల్ ఫోన్. బందోబస్తు అంటే మొబైల్ ఫోన్లు ఎక్కువ ఉంటాయి బందోబస్తు కన్నా. మీ గూగుల్ యావరేజ్ స్క్రీన్ టైం చూస్తే ఒకటిది 6-7 గంటలు అవుతున్నాయి. సో ఇవన్నిటిని మనం వీ షుడ్ డెవలప్ అవర్ సెల్ఫ్స్, అవర్ హ్యాబిట్స్. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా కూడా మీరు వెన్ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ ఎ డాక్టర్, యూ ఆస్క్ దెమ్ హౌ డు వి మన యొక్క లైఫ్ స్టైల్ ఇంతే, తప్పదు. నువ్వు డ్యూటీ చేయాల్సిందే, నేను డ్యూటీ చేయాల్సిందే, తప్పదు. రాత్రి 11ంటికి వచ్చినా 12ంటికి వచ్చినా ఫోన్ వస్తుంది, నేను ఎత్తాల్సిందే, తప్పదు. అలా అటెండ్ అవ్వాల్సిందే, తప్పదు. దీస్ ఆర్ ఆర్ డ్యూటీ కన్స్ట్రెంట్స్. ఎందుకంటే మన డ్యూటీ బట్టి మనకి శాలరీ వస్తుంది, దాన్ని బట్టి మనం జీవిస్తాం. డ్యూటీ కన్స్ట్రెంట్స్ తప్పవు. వాటి ఉన్న కన్స్ట్రెంట్స్ ప్రకారం మనకి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, దీన్ని నేను ఎట్లా మెరుగుపరచుకోగలుగుతాను ఇవి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్లా ప్రయత్నం చేయాలి? వచ్చిన డాక్టర్స్తో మాట్లాడటం, సార్ ఇది మాట్లాడటం. ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాడిని రుబాబు కాదు, డాక్టర్ దగ్గర రుబాబు చేసామంటే వాడు కూడా ఇంజక్షన్ వేస్తాడు. సో అవి కాదు. సో యూజ్ ది మెడికల్ క్యాంప్స్. అందరికీ చెప్పేది ఏంటంటే ఈ క్యాంప్స్ యూటిలైజ్ చేసుకోండి. మీరు కాకపోతే మీ ఇంట్లో వాళ్ళతో పిలిపియండి, వాళ్ళతో మాట్లాడిపోయింది డాక్టర్స్తో. దే విల్ టెల్ యూ ఎట్లాగా ఏంటి, వాట్ ఆర్ ది రీజన్స్. ఇప్పుడు ఏమో డిఫరెంట్ టెస్ట్ ఏం చేస్తూ ఉంటారు, దాని యొక్క రిజల్ట్స్, దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఆల్ దీస్ థింగ్స్ మీరు చూసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి మంచి క్యాంప్ ఆర్గనైజ్ చేసి మా వాళ్ళందరికీ ఇటువంటి సర్వీసెస్ ఇస్తున్నందుకు ఐఎంఏకి నా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ ఇంకోసారి ఇంకో క్యాంప్, అట్లా రేపు ఇంకో క్యాంప్ ఉంది పర్టికులర్లీ ఫర్ ఉమెన్ ఆఫీసర్స్. అట్లానే మేల్ ఆఫీసర్స్ కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళని కూడా తీసుకురావచ్చు ఫర్ స్క్రీనింగ్, అదర్ థింగ్స్, అది కూడా చూసుకుందాం. సో క్యాంప్స్ వుడ్ బి డన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. టేక్ బెస్ట్ యూస్ ఆఫ్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ. జై హింద్. ఎంత ఉండాలో వాళ్ళకి ఇంపార్టెన్స్ అని చెప్పి ఒక మేజర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది అందులో బెనిఫిట్ పొందడం జరిగింది. సార్ ఆ రోజు ఇస్తున్నాం, సార్ ఇన్స్ట్రక్షన్కి ఇవాళ వరల్డ్ హెల్త్ డే సూటబుల్ కాబట్టి ఇప్పటివరకు నిజామాబాద్లో ఈ సార్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ అనేది చాలా ప్రశాంతంగా. మేము ఖలీల్వాడిలో ఒకప్పుడు రద్దీగా ఎక్కడ ఒకటి హెల్మెట్స్ పైన మీరు చేసిన అవగాహన చాలామంది ప్రజలు వచ్చింది. ఇప్పుడు మేము మా క్లినిక్లో పేషెంట్స్ వస్తున్నప్పుడు హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది. దానికి సార్ ఇనిషియేట్ చేయడం వల్ల అంటే ముందుకు వచ్చాం. అండ్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్కడ అంటే హైదరాబాద్లో, మళ్ళీ తర్వాత